దీనక్క దీని గురించి కదరా ఫ్యాన్స్ వెయిట్ చేసేది, ఇది కదరా మనకు కావాల్సింది. ఇందాకే హరిహర వీరమల్లు సినిమాలో నుండి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్ లో కళ్యాణ్ గారి లుక్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే గుర్రం పైన మిసైల్ వస్తున్నట్టయితే నాకైతే అనిపించింది అనమాట. నిజంగా ఇంటెన్సిటీకి అమ్మ మొగుళ్ళలాగైతే ఆ పోస్టర్ లో మన కళ్యాణ్ బాబు గారు అయితే ఉన్నారు. ఆ పోస్టర్ క్వాలిటీ కావచ్చు, ఆ ఫినిషింగ్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మొన్న సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ బేక్డ్ పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. కానీ ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్పేది ఏంటంటే సినిమా రిలీజ్ కి ఇంకా సరిగ్గా వారం అయితే ఉందన్నమాట. ఓరు బాబు, ఇలాంటి మంచి పోస్టర్లు రోజుకు ఒకటైతే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు పొద్దున్నే మనం అయితే మాట్లాడుకున్నాం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది జూలై 21న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో అయితే జరగబోతుంది. ఇంకా ఈ హరిహర వీరమల్లు సినిమా యొక్క లాస్ట్ 25 మినిట్స్ ఏదైతే ఉందో దాంట్లో డైలాగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయంట. ఆ 25 మినిట్స్ మొత్తం కూడా యాక్షన్ బ్లాక్స్ తో వీళ్ళైతే నింపేశారంట. ఇంకా లాస్ట్ 10 మినిట్స్ సినిమా ఏదైతే ఉందో అది చూస్తున్నప్పుడు మనకు ఒక డిఫరెంట్ వైబ్ అయితే వస్తుందంట. ఎందుకంటే హరిహర వీరమల్లు పార్ట్ 2కి సంబంధించిన ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ 10 మినిట్స్ లోనే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా ఈ హరిహర వీరమల్లు సినిమాలో ఒక 6 యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయంట. ఒక్కొక్కటి దగ్గరగా 7 నుంచి 8 మినిట్స్ అయితే ఉంటదంట. ఈ విధంగా సినిమాలో ఫ్యాన్స్ కి నచ్చిన ఫ్యాన్ స్టఫ్ మొత్తం కూడా ఈ సినిమాలో అయితే ఉండబోతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది నా సొంతంగా చెప్పింది నేను కాదనమాట. ఈ సినిమా డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు ఈ రోజు ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇవి. ఇంకా ఈ సినిమా హీరోయిన్ అయిన నిధి అగర్వాల్ గారు మాట్లాడుతూ ఈ హరిహర వీరమల్లు క్యారెక్టర్ ఏదైతే ఉందో అదొక ఫిక్షనల్ క్యారెక్టర్ అంట. కాకపోతే ఒక రియల్ ఎరా అయితే ఉంటది కదా, అంటే 17th సెంచరీ కావచ్చు, అప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, ఆ సంఘటనల మధ్య ఉండే ఒక ఫిక్షనల్ క్యారెక్టరే ఈ హరిహర వీరమల్లు సినిమా అంట. ఈ హరిహర వీరమల్లు సినిమా ఇండియన్ వర్షన్ ఆఫ్ ఇండియానా జోనస్ సినిమా అని ఆవిడైతే చెప్పిందనమాట. కాకపోతే ఆ సినిమా రాబిన్ హుడ్ టైప్ లో అయితే ఉంటది. కానీ హరిహర వీరమల్లు సినిమా రాయల్ ఇంటెన్సిటీతో అయితే ఉంటదంట. అదనమాట మ్యాటర్. సినిమా టీం అయితే సినిమా మీద అయితే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. ఆ కంటెంట్ కూడా క్లిక్ అయితే సినిమా అయితే చాలా పెద్ద హిట్ అయితే అయింది. ఇంక ఇది పక్కన పెడితే రేపు ఈ సినిమా నుండి మేకింగ్ వీడియో అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన టైం అనేది మనకి ఇంకా వీళ్ళైతే చెప్పలేదు. మరి ఇందాక వచ్చిన పోస్టర్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను మరొక్కసారి అయితే సినిమా టీం వాళ్ళకైతే చెప్తున్నా, ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు కూడా ఇలాంటి మంచి పోస్టర్లు అయితే మీరైతే రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.